అంటే నేను స్క్రీన్ ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఇది కొంచెం డీజే రిలీక్స్ అయితే ఉంటది. డీజే రిమిక్స్ కూడా ఉంటది. ఒకసారి నేను డెమో వీడియో చూపిస్తాను చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! డెమో వీడియో మేబీ నాకు తెలిసి మీకు ఫీల్ రాకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేను అప్‌లోడ్ చేశాను. మీకు వీలుంటే చూసొచ్చేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ కూడా కొంచెం ఫాలో అయితే చేసుకోండి. ఫాలో చేసుకుంటే మీకు వీడియోస్ ఉంటాయి. మీకు అర్థమైపోతది ఏమేమి వీడియోస్ చేస్తున్నానో ఓకేనా. అలాగే మన ఛానల్‌కి యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తోళ్ళు సో మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రాక్టీస్ ఇస్తాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేస్తే మీకైతే ఇట్లా ఉంటది. ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేయండి ఫ్రెండ్స్. మీది కొంచెం నేను ఇది డిలేలో ఇస్తున్న ఫోటోలు ఇక్కడ ఓకేనా. ఇక్కడ ఫోటోలు చాలా ఇంపార్టెంట్. కొంచెం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముందే చెప్తున్నాను. మీకు మధ్యలో స్కిప్ చేసి మీకు అక్కడ ఏం అర్థం కాదు ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గ్రూప్స్‌లో ఇది చెప్పడం మర్చిపోయాను. బాయ్స్ కూడా బాగా సెట్ అయిపోతుంది. నేను బాయ్స్ ఫోటోని పెడతాను ఇక్కడ ఓకేనా. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఇక్కడ యాన్ఫీల్డ్కి వెళ్ళి మీడియా కలిసి బాయ్స్ ఫోటో పెడతాను నేను. ఎవరో ఒకరి కొంచెం ఫోటో సెంటర్లో వచ్చేటట్టు ఏం చేస్తానంటే ఫోటో అట్లా వెళ్ళిపోయింది అనుకో మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం సెంటర్లో పెట్టుకొని కానీ అక్కడ కీపీఎం వాటికి ట్రాన్స్ఫర్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఎట్లయితే వస్తుంది చూడండి. ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఏమైతే ఉన్నాయో మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ కొంచెం ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇదైతే మొత్తం మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే కలర్ ఫిల్కి వెళ్ళి మీది ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కలర్ ఫిల్ ఫోటో అట్లా వెళ్ళిపోయింది అనుకో ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా ఫుల్ కంపోజిషన్ ఏరియాకి అయితే క్లిక్ చేసుకోండి. చూడండి ఎట్లయితే వస్తుంది వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇవన్నీ ఫొటోస్ మీకు చాలా ఇదైపోతాయి. మీకు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి ఫోటో. నేను ఒక 3 చూపిస్తాను. నేను ఒకటే చూపిస్తాను ఓకేనా. దీన్ని ఏం చేస్తానంటే చూసుకోండి. నేను కీఫేమ్ అయితే వాడలేదు కదా. ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్ళి కాపీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీలు అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి పేస్ట్ చేసేయండి సేమ్ ఎఫెక్ట్కి వెళ్ళాలి ఓకేనా. ఇట్లయితే వస్తుంది. ఇవన్నీ మీకు ఇట్లా పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి పెట్టుకొని మొత్తం ఇట్లా పెట్టుకొని నేను చూపిస్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎఫెక్ట్స్ రాగానే పేస్ట్ చేసుకోండి. చూడండి అయితే వస్తుంది. ఇవన్నీ మీకు అవసరం లేదు డిలీట్ చేసేయండి. నేనైతే డిలీట్ చేసేస్తాను. మీకు ఇబ్బంది అయిపోతుంది చాలా. చూడండి ఎట్లయితే వస్తుంది ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళి మీరు దీన్ని ఏం చేయొద్దు. దీన్ని ఏం చేసినా వెళ్ళిపోతుంది అది ఓకేనా. అసలు కదిలించద్దు. ఓన్లీ ఫొటోస్ యాడ్ చేసుకొని చూడండి ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ ఉండే ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా చూడండి ఎట్లయితే వస్తుంది. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి అన్నీ. నేను ఒకటే ఎక్కువ చూపించలేదు. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతాను ఓకేనా. మొత్తం అయితే యాడ్ చేసుకొని మీకు సాంగ్ కూడా ఇలా ఉంటుంది. ఏం టెన్షన్ లేదు. మీకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకొని మళ్ళీ వెళ్తాం. జై హింద్.